గురువుగారు, నలదమయంతుల కథలో భాగంగా వచ్చే అక్షహృదయం అనే మన భారతీయ విద్యను గురించి తెలియజేస్తారా? అద్భుతమైనటువంటి విద్యమ్మ. మనం మర్చిపోతున్నటువంటి విద్యల్లో అక్షహృదయం అనేటువంటి విద్య ఒకటి. ఈ కలియుగంలో ఆ నలదమయంతుల పేర్లు తలుచుకుంటే చాలట రోజుకొకసారి పాపాలన్నీ తొలగిపోతాయి అంటారు. అటువంటి పవిత్రమైనటువంటి నలదమయంతుల కథలో ఈ అక్షహృదయం అనేటువంటి విద్య వస్తుంది. నలుడు అనేటువంటి ఒక గొప్ప ధర్మాత్ముణ్ణి కర్కోటకుడు అనేటువంటి పాము కాటు వేస్తుంది. అప్పటిదాకా చాలా తేజోవంతుడుగా ఉన్నటువంటి నలుడు నల్లగా మారిపోతాడు. అటువంటి నలుడిని వెతకటం కోసం దమయంతి ఒక ఉపాయం ఆలోచించి, రేపే నా స్వయంవరమని ఆ నలుడు ఎక్కడున్నాడో తెలుసుకున్నటువంటి దమయంతి గూఢచారుల ద్వారా రేపటి లోపల అతన్ని ఇక్కడికి రప్పించుకోవాలి అనేటువంటి ఒక ఉపాయం ఆలోచించి ఎలా చేయాలి, అందువల్ల రేపటి లోపల ఈ నగరానికి రావాలి అనేటువంటి ఆలోచన చేసి ఈ స్వయంవర ప్రకటన చాటింపు చేస్తుంది. ఋతుపర్ణుడు అనేటువంటి రాజు దగ్గర సేవకుడి కింద పనిచేస్తుంటాడు ఈ నలుడు. ఈ ఋతుపర్ణుడికి ఈ స్వయంవర ప్రకటన విని దమయంతిని పెళ్లి చేసుకుందాం అనుకుంటాడు. అనుకొని రేపటి లోపల నేను వెళ్ళాలిరా అని ఇతనికి, నువ్వు గుర్రాలు తోలటం వచ్చు కదా, నీకు గుర్రాలు తోలు అంటాడు. ఇతనికి అశ్వహృదయం అనే విద్య నలుడికి వచ్చు. అంటే గుర్రాల యొక్క హృదయం తెలుసుకొని నడిపేటువంటి విద్య. ఎంత గొప్ప విద్యలండి మన భారతీయ విద్యలు. అందువల్ల అతని హృదయంతో మాట్లాడుతూ ఉంటే ప్రతి వాళ్ళు ఆకర్షితులు అవుతారు కదా. అందువల్ల గుర్రం ఎప్పుడు అలసటగా ఉంది, ఎప్పుడు వేగంగా వెళ్ళగలదు, వాటి హృదయంతో మాట్లాడతాడు. అందుకని చాలా వేగం. ఎప్పటి లోపల వెళ్ళాలండి, రేపు ఉదయం కల్లా అక్కడ ఉండాలి మనం. బయలుదేరతారు. బయలుదేరిన తర్వాత మధ్యలో ఒక చెట్టు కనపడుతుందండి. ఓ చెట్టు కనపడితే ప్రతి వాళ్ళకి ఏంటంటే లౌల్యం ఒకటి ఉంటుంది. తమ లోపల ఏదైనా ప్రతిభ ఉంటే దాన్ని దాచుకోలేరు, ఎక్కడో చోట చెప్పుకోవాలనిపిస్తుంటుంది. ఈ ఋతుపర్ణుడు అనేటువంటి రాజు కూడా వేగంగా వెళ్తున్న రథంలో, నువ్వు అశ్వహృదయం అనే విద్య నీ దగ్గర ఉంది కదా, నా దగ్గర కూడా గొప్ప విద్య ఉందయ్యా, అక్షహృదయము. నీ దగ్గర అశ్వహృదయం ఉంటే నా దగ్గర అక్ష హృదయం ఉంది నా దగ్గర. అంటే ఇప్పుడు చూడు, అక్కడ చెట్టు కనిపిస్తుంది కదా, ఆ చెట్టుకి ఎన్ని ఆకులు ఉన్నాయి, ఎన్ని పళ్ళు ఉన్నాయి నేను చెప్తానన్నాడు. చెప్పండి అన్నాడు. ఇదిగో ఫలానా ఇన్ని వందల ఆకులు, ఇన్ని వందల పళ్ళు దీనికి ఉన్నాయి అన్నాడు. మీకు ఎలా తెలిసిందండి ఇది అన్నాడు. ఇది అక్షహృదయం రా. ఈ అక్షహృదయం ద్వారానే శకుని ధర్మరాజుని ఓడించాడు. అంటే ఎన్ని పాచికలు పడతాయి, సంఖ్యాశాస్త్రం అనమాట అండి. ఈ సంఖ్యాశాస్త్రం తెలుసుకునేది. అందువల్ల తను ఓడిపోయినటువంటి అక్షహృదయాన్ని ధర్మరాజు గారు మళ్ళీ అరణ్యవాసంలో నేర్చుకుంటాడు. అంటే ఉత్తముడైనటువంటి మానవుడు దేనివల్ల తను కింద పడ్డాడో తెలుసుకుని మళ్ళీ ఆ విద్యను అభ్యసిస్తాడు. కాబట్టి ఇటువంటి అక్షహృదయాన్ని పరస్పరం ఇచ్చిపుచ్చుకుంటారు. అది ఇక్కడ నేను చెప్పదలుచుకున్న అంశం. ఒక విద్యని, మన దగ్గర ఏదైనా ఒక విద్య ఉంటే ఎదుటివాడికి ఇచ్చి ఎదుటివాడి దగ్గర ఉన్నటువంటి విద్యని తిరిగి తాము గ్రహించాలి. ఇది మన భారతీయ సంప్రదాయం చెబుతున్నటువంటి విద్య. కాబట్టి ఆ రకంగా నలుడు తన దగ్గర ఉన్నటువంటి అశ్వహృదయాన్నేమో అతనికి ఇస్తాడు, అతని దగ్గర ఉన్న అక్షహృదయాన్ని తాను స్వీకరిస్తాడు. సరే, మొత్తానికి రాజధాని చేరుతారు, స్వయంవరం జరుగుతుంది, అది వేరే కథ. మనకు కావాల్సింది ఏంటంటే అక్షహృదయం. ఇది ఇప్పటికీ కూడా మన పాత గ్రంథాల్లో నలుగుతున్నటువంటి విద్య. ఇప్పటికీ నేర్చుకోవచ్చు. ఒక చెట్టు దగ్గరికి వెళ్ళి ఎన్ని ఆకులు ఉన్నాయి, ఎన్ని పళ్ళు ఉన్నాయి, కాబట్టి దానికి కొన్ని నియమాలు ఉన్నాయి. ఆ నియమం ప్రకారం అభ్యాసం చేయాలి.